హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేతాస్ వ్లాగ్స్ ఇన్ నాడివన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఫ్రెండ్స్. అండ్ ఇదేంటంటే మా పెద్ద వదిన గారి వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. వాళ్ళ అబ్బాయి బర్త్డే అండి, శశిప్రీతం అనేసి. అండ్ ఇక్కడ అందరం చాలా రోజులు అయింది కలిసిందనేసి ఇలా వచ్చామండి. చాలా రోజులు అయిపోయిందండి మేమందరం కలిసి కూడా ఈ టైంలో. అందుకనేసి ఇక్కడ అందరము వచ్చామన్నమాట. అంటే మా వాడి బర్త్డే వచ్చి మండే, మేము సండే ఆఫ్టర్నూనే వచ్చేసామనుకోండి. అండ్ అదే వాళ్ళ ఇంట్లోనే మొత్తం ఈ వీడియో అనేది మొత్తం తీసానండి. అండ్ ఇక్కడ ఏం లేదు, మధ్యాహ్నం భోజనం చేస్తూ ఉన్నాం అనమాట. ఏం లేదు, మామూలు వంటే చేసామండి. అందుకనేసి అందరూ భోజనం చేస్తూ ఉన్నారు. అండ్ ఇది చూపిస్తున్నాను కదా మీకు ఇక్కడ. అండ్ మా అల్లుడు బర్త్డే అనేసి ఇక్కడ మా వదిన వచ్చి గులాబ్ జామ్ చేస్తున్నారండి. అండ్ ఏం లేదు, 1 kg షుగర్ తీసుకోవాలండి. దానికి మనం గిన్నె అనేది తడి లేకుండా బాగా స్టవ్ మీద వేడి చేసి పెట్టుకొని 1 kg షుగర్ అనేది వేసేసి దానికి ఒక చెంబు నీళ్లు తీసుకోవాలండి, లేదా ఒక గ్లాస్ వాటర్ అయినా సరిపోతుంది. అంటే కొంతమంది షుగర్ సిరప్ తినని వాళ్ళైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే చాలు, తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చండి. అండ్ అయితే చెప్పా కదండి, ఇలా మనము ఒక చెంబు నీళ్ళు అనేది మేమైతే ఆ చిన్న చెంబుతో వాటర్ తీసుకున్నామండి. అంతే అండి, ఏం లేదు. ఇది ఈ వ్లాగ్ అనేది మీకు పార్ట్ 2 కూడా ఉంటుందండి. నేను నెక్స్ట్ కంటిన్యూషన్ కూడా పెడతాను, చూసేయండి. అండ్ మనం షుగర్ వేసాం కదా, ఇలాగే గరిటెతో అనేది కలుపుకుంటూ ఉంటే చాలండి. అంటే మనం సిమ్లో పెట్టేసి చూసుకుంటూ ఉంటే చాలన్నమాట. ఇక్కడ చూసారు కదండి, ఈమె మా వదిన పెద్ద ఆడబిడ్డ అనమాట, భ్రమరాంబ. ఇక్కడ మేము ఈ షుగర్ సిరప్ సిమ్లో పెట్టేసి ఇక్కడ జామున్స్ కలుపుతున్నామండి. MTR కంపెనీ గులాబ్ జామున్ బాగుంటుంది. అండ్ మేమైతే ఎప్పుడు ఇదే చేస్తామన్నమాట. ఈ ప్యాకెట్ కూడా 175 గ్రామ్స్ అండి. అండ్ అదే చూపిస్తున్నాను ఇక్కడ మీకు. అండ్ నేనైతే ఎప్పుడు చేయలేదండి ఇంతవరకు. మా వదిన వాళ్ళు ఎవరైనా చేసిస్తేనే తెచ్చుకుంటున్నాను. అండ్ నేనైతే ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. ఇక్కడ ఒక 2 ప్యాకెట్స్ తీసుకున్నామండి మేము. అదే అదే చూపిస్తున్నాను ఇక్కడ. మా వదిన మొత్తం 2 ప్యాకెట్స్ కట్ చేసి ఒకేసారి కలిపేస్తున్నారు. పిండి ఏం చేయాలంటే అండి, మనం చపాతీ పిండిలాగా కలుపుతాం కదా, అలా చేయకుండా మనం దీనికి వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. దానికి తగ్గట్టు చూసుకుంటూ కలుపుకోవాలండి. నీళ్లు మనం చల్లాలి, దీనికి ఎక్కువగా పోసుకోకూడదు అన్నమాట నీళ్లు. అండ్ అదే చెప్తున్నాను ఇక్కడ, బాగా మెత్తగా కలుపుకోవాలండి. కొంచెం వాటర్ మనం చూస్తూ చేసుకోవాలి. పిండి మాత్రం ఇవి ఉంటలు కడతామండి. చిన్న బాల్స్ లా చేసుకోవాలి. చిన్న బాల్స్ చేసుకుంటే చాలండి. మనం షుగర్ సిరప్ లో వేసాక అది కొంచెం ఉబ్బుతుంది కదా, దాంట్లోనే మనకి చూసారా ఇలా కలిపామండి. మేమైతే చిన్న బాల్స్ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాము, మీకు చూపిస్తున్నాను ఇక్కడ. చాలా చిన్న బాల్స్ లా తయారు చేసుకోవాలండి. ఎందుకంటే షుగర్ సిరప్ లో వేస్తే కొంచెం ఇక్కడ చూసారా ఇలా కొంచెం ఆ నూనెలో వేగంగానే తీసేసి మనము షుగర్ సిరప్ లో వేసేయాలండి ఇలాగా వెంటనే. అండ్ పగలను కూడా పగలవన్నమాట మనకి చిన్నవి. ఎందుకంటే చిన్నవి చేసుకుంటే కొంచెము షుగర్ సిరప్ లో వేయంగానే ఉబ్బుతాయి కాబట్టి నేను అందుకనే మీకు ఇలా చెప్తున్నాను. అండ్ మొత్తం అయితే మాకు వీటి యొక్క 2 ప్యాకెట్స్ తో మాకు ఒక 40 వచ్చాయండి. బాగుంది అండ్ టేస్ట్ కూడా. మా వదిన బాగా చేస్తారండి గులాబ్ జామ్ అయితే, సూపర్ గా ఉంటుంది అనమాట. అందుకనే మీకు కూడా చూపిస్తున్నాను ఒకసారి. ఇక్కడ అది ఏం లేదండి, చాలా ఈజీ అండి. అంటే అందరూ చేసుంటారు అనుకోండి, నేనైతే ఒకసారి చూపిస్తున్నాను ఇక్కడ మా వదిన ఎలా చేస్తారన్నది.
ఇక్కడైతే మనకి గులాబ్ జామ్ అనేది రెడీ అయిపోయిందండి. అందుకే చూపిస్తాను. చాలా సాఫ్ట్గా ఉందండి, చాలా మెత్తగా ఉందన్నమాట. అందుకే ఇక్కడ చూపిస్తున్నాను మీకు కూడా ఒకసారి. ఇక్కడ చూసారండి గులాబ్ జామ్ అనేది రెడీ అయిపోయింది అనమాట. అదే చూపిస్తున్నాను. అండ్ ఎంత చిన్న బాల్స్ వేసాము చూసారు కదండి. మన అదే చెప్పా కదా, సిరప్లో వేయంగానే మనకి ఉబ్బుతుంది అనమాట. అండ్ అదే ఇక్కడ చూపిస్తున్నాను. 1 by 1 తీసేసి ఒక్కొక్కటి అది ఇది చూసారు. అదేమనుకోదండి, కొంచెం తీసేటప్పుడు గరిటె తగిలి విరిగిపోయింది. అండ్ ఇక్కడైతే మనకి గులాబ్ జామ్ అనేది రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. అండ్ నేను మీకు అదే చూపిస్తున్నాను అనమాట ఇక్కడ. అండ్ ఇదే చాలా బాగుందండి గులాబ్ జామ్ అన్నది. అండ్ ఇక్కడైతే మేము ఏం చేస్తున్నామంటే, ఇది ఈవినింగ్ వీడియో తీసానండి. ఒక వీడియో షూట్ అనేది చేసుకున్నాను. ఒక వీడియో రెడీ చేసి పెడదామనేసి. అండ్ అదే ఇక్కడ ఊరికే షూట్ చేశానండి ఈ వీడియో. అందరం ఉన్నాం కదా, బాగుంటుంది అనేసి తీసుకున్నాను. అండ్ ఇక్కడైతే నేను చెట్లు చూపిస్తున్నాను కదండి. ఇక్కడ మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. వాళ్ళు పెట్టుకొని ఉన్నారు నందివర్ధనం చెట్టు ఒకటి, అండ్ కరివేపాకు చెట్టు అండి. చాలా ఉన్నాయి, మీకు మళ్ళీ చూపిస్తానండి. అండ్ ఇక్కడైతే అర్ధరాత్రి 12 గంటలకండి, అదో అక్కడ బ్లూ షర్ట్ వేసుకొని కూర్చోన్నాడు కదా, మా అల్లుడు శశిప్రీతం అండి. ఆ అబ్బాయిదే బర్త్డే. అదే చూపిస్తున్నాను. కరెక్ట్గా 12 గంటలకు లేచి మేము విష్ చేసామండి. అందరము సాంగ్, మన బర్త్డే సాంగ్స్ ఉంటాయి కదా పిల్లలకి, ఆ పాట పెట్టి మరీ మేము విష్ చేసామన్నమాట. అండ్ అందరూ ఫేసులు చూసారా ఎలా డల్గా ఉన్నాయో. మేము అంతవరకు టీవీ చూస్తూనే ఉన్నామండి ఇక్కడ. అదే చెప్తున్నాను. అండ్ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మనకి చిన్న వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటిల్లో వాటర్ పోసి మనీ ప్లాంట్ అనేది పెడుతున్నారండి. అండ్ మా ఇంట్లో చూసారు కదా సేమ్ అలాగే. నాకైతే అండ్ ఇదే చూపిస్తున్నానండి. మనం మట్టిలో పెట్టడం కన్నా వాటర్ పోసి పెట్టడం చాలా ఈజీ అండి. చాలా ఫాస్ట్గా కూడా గ్రో అనేది వచ్చేస్తుంది. ఇది నెక్స్ట్ డే అండి. అండ్ ఇక్కడ ఏంటంటే మేము ఆ రోజు చెప్పా కదా, మేము ఆ రోజు మార్నింగ్ షాపింగ్ వెళ్ళాను అనమాట. ఇక్కడ మా తిరుపతిలోనే పశుపతి సూపర్ మార్కెట్ ఉందండి. అక్కడ చూపిస్తున్నాను మీకు. నాకు ఇది వచ్చేసి పిజ్జా బేస్ చేసుకుంటాం కదండి, ఆ ప్లేట్ అనమాట. అదైతే ఏం లేదండి, ఆఫర్లో ఉంది, 120 రూపీసే. అండ్ ఇక్కడ అన్నీ కూడా బాగుంటాయండి మన పశుపతి సూపర్ మార్కెట్లో. నాకు ఆ స్టెప్స్ ఎక్కాలంటే ఫస్ట్లో చాలా భయం వేసేది అనమాట, ఎక్కడ కాలు స్లిప్ అయి పడిపోతాం అనేసి. ఎక్కగా అలవాటు అయిపోయిందండి నాకు కూడా బాగా. అండ్ ఇక్కడైతే చాలా ఆఫర్ నడుస్తుంది ఇప్పుడైతే. అండ్ అదే చూపిస్తున్నాను ఇక్కడ. ఇది మేము ఈ బొమ్మ మా ఇంట్లో చూసుంటారండి. నేను ఈ కోతి బొమ్మ మా కొడుకు తీసి పెట్టాను లాస్ట్ టైం వచ్చినప్పుడు. అండ్ ఇక్కడైతే మేము ఎందుకు వచ్చామంటే, ఇక్కడ కొంచెం షాపింగ్ అనేది ఉందండి. అది షాపింగ్ ఉందనమాట. నేను ఏం తీసుకున్నానో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా షేర్ చేస్తానండి. ఈ చిన్నపిల్లల వాటర్ బాటిల్స్ అండి, 10 రూపీసే అనమాట. అదే చూపిస్తున్నాను ఇక్కడ నేను మీకు.
వెజిటేబుల్స్ తీసుకున్నానండి. ఈ సూపర్ మార్కెట్లో వెజిటేబుల్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయండి. అండ్ అదే చెప్తున్నాను. అండ్ ఇక్కడైతే నేను ఆయిల్ బ్రష్ కోసం చూస్తున్నాను. ఆయిల్ బ్రష్తో పాటు మనకి ఇంకొకటి స్పూన్ లాగా వస్తుంది కదా, అది వెతుకుతున్నాను అనమాట. నాకు ఓన్లీ ఆయిల్ బ్రష్ దొరికింది. అది అక్కడ అడిగాను మేనేజర్ని, కానీ ఆ స్టాక్ అయిపోయింది, మళ్ళీ తెప్పిస్తామని చెప్పారు. అండ్ నేను వాటిల్లో కలర్స్ చూస్తున్నాను. అండ్ ఏదైనా డిఫరెంట్ కలర్ తీసుకుందామని, కానీ నేను ఇక్కడ ఎల్లో తీసుకున్నానండి. అండ్ ఇక్కడ చూపించాను కదా మీకు, ఇక్కడ ఇది వచ్చేసి నైఫ్ షార్ప్ చేసుకునేదంటండి. అదే చూపిస్తాను. అంటే మనమైతే బయట ఎక్కడైనా చేయించుకుంటాం కదా, ఇప్పుడు ఆ పని కూడా లేదండి, మనకి ఇది కూడా దొరికింది, ఇది కూడా ఉందన్నమాట. అండ్ అదే చూపిస్తున్నాడు. ఏం లేదు, నైఫ్ అలా మధ్యలో పెట్టి షార్ప్ చేసుకునేదంట. నేనైతే తీసుకోలేదు, జస్ట్ మీకు ఒక ఐడియాగా ఉంటుందనేసి చూపించానండి. ఇక్కడ నేను 2 బాస్కెట్స్ తీసుకున్నానండి. అండ్ ఇక్కడ నేను వెజిటేబుల్స్ ఇంకేమైనా చిన్న చిన్న వస్తువులు తీసుకుని తనీగా ఒక సెకండ్ బాస్కెట్ అనేది తీసుకున్నాను. అదే ఇక్కడ ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూసారా, ఆయిల్ పోసుకొని మనం బ్రష్ అలాగే ఆయిల్ బ్రష్ అంటండి. ఇది కూడా సేమ్ ఆయిల్ దాంట్లో ఫిల్ చేసుకునేసి మనం ఏదైనా ఇప్పుడు రోటీస్ అలా చేస్తుంటాం కదా, చపాతీస్ కానీ అలాగా వాటి మీద అప్లై చేసేదానికి ఇక్కడ చూపిస్తున్నాం కదండి. ప్రెస్ చేసి సేమ్ అలాగే యూస్ చేసుకోవచ్చు. అండ్ నాకు అది సిలికాన్ అండి. ఇది కూడా సిలికానే, కానీ నాకు అలాగన్నా ఇలా బ్రష్ టైపే నచ్చింది. నేను ఇదే తీసుకున్నానండి. ఇదైతే అండి, ఇది అక్కడే సెకండ్ ఫ్లోర్ అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, నేను ఇదేం లేదండి. ఇక్కడ వచ్చేసి స్టీల్ కప్స్ ఉన్నాయన్నమాట ఆఫర్లో, అది చూపిస్తున్నాను. అండ్ ఇక్కడైతే నేను అగరబత్తి ధూపం అండి, ఇది వెలిగించి మనం పెడతాం కదా దేవుడి దగ్గర, అండ్ అది కూడా చూసానమాట. ఆల్రెడీ నా దగ్గర ఉంది, కానీ ఒకసారి రేట్లు ఎలా ఉన్నాయి అనేది చూస్తున్నాను. అంటే ఇక్కడ ఆఫర్లో ఉన్నాయన్నమాట ప్రస్తుతానికి. అండ్ అదే చూస్తున్నాను ఇక్కడ నేను కూడా. అండ్ ఇక్కడైతే మనకి స్టీల్ క్యారియర్స్ కానీ ప్లేట్స్ కానీ ఇలా ఆయిల్ క్యాన్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయండి. ప్రతిదీ ఉంటాయండి, ఇక్కడైతే లేనిదంటూ ఏమీ ఉండదు. అండ్ చిన్న చిన్న క్యారియర్స్ అన్నీ ఉంటాయండి. డస్ట్బిన్స్, ఇది సెకండ్ ఫ్లోర్ అనమాట. ఓన్లీ కిచెన్ వేర్ కి సంబంధించి ఉంటుంది. అండ్ ఇక్కడైతే నేను నాప్కిన్స్ చూస్తున్నానండి. అండ్ కిచెన్ లోకి వాడుకుందాం అనేసి, అవైతే నా దగ్గర ఉన్నాయి, కానీ ఒక 4 to 5 ఉన్నాయండి. అన్ని పాతవైపోయాయి అండ్ బాగాలేదు కూడా, అందుకనేసి ఏమన్నా కొత్తగా తీసుకుందామనేసి చూస్తున్నాను ఇక్కడ. అండ్ ఇవి కూడా ఏం లేదండి, జస్ట్ 20 రూపీస్ అండి, బాగుంటాయండి. నేను నా దగ్గర ఉన్నవైతే తీసి కూడా ఒక 3 to 4 months అయిపోయింది. అందుకనేసి నేను మళ్ళీ కూడా ఒక 4 లేక 2 తీసుకుందామనేసి చూస్తున్నాను. అండ్ ఇదైతే బనానా మనం అరటిపండు పెట్టి పంపించేదండి పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు, చూసారు కదా. ఇది మనకి మొత్తం 3 floors ఉంటుందండి, అదే చూపిస్తున్నాను. అండ్ ఇదైతే మనం బనానా పెట్టి పంపించేదండి పిల్లలకి, చాలా బాగుంటుంది ఇప్పుడు. అండ్ ఇప్పుడైతే అండ్ ఇక్కడైతే ఫ్లవర్ డెకరేషన్స్కి, అంటే మనం హోమ్ డెకరేట్ చేస్తాం కదండి ఏదైనా ఫెస్టివల్స్కి, ఎలాగా ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇదేం లేదండి, చూసారా ఎంత బాగుందో అసలు. ఆ కప్ అంటండి మనం ఏదైనా వేడిగా ఎత్తుకోవడానికి కానీ ప్లేట్స్కి అలా పెట్టి సర్వ్ చేసేదానికి ఉపయోగిస్తారంట. నేనైతే తీసుకోలేదు, ఎప్పుడు వాడలేదని. అండ్ ఈ బాక్స్ అయితే బాక్సే కొనుక్కోవాలండి, మనం 1 piece అలా తీసుకునేదానికి లేదు. 1 piece అలా తీసుకోవాలంటే ఇలా మనం ఫ్లవర్ తీసుకోవాలండి. ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయండి. అండ్ ఇక్కడైతే చూపిస్తున్నాను కదా, ఇలా మనము సింగిల్ గా మనము బై చేయొచ్చండి. ఇక్కడైతే ఈ పసుపర్తి మార్కెట్లో ఏంటంటే అండి మన గిఫ్ట్ ఐటమ్స్ అనేవి చాలా బాగుంటాయండి. అండ్ అదే చూపిస్తున్నాను, ఇక్కడ కొన్ని పిక్స్ అనేది యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీరు కూడా చూసేయండి. అండ్ ఇంతటితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్.